ఓం శ్రీ ఆంజనేయం. చైత్ర పౌర్ణమి నాడు చిన్న హనుమాన్ జయంతిగాను, వైశాఖ బహుళ దశమి నాడు పెద్ద హనుమాన్ జయంతిగాను అసలైన హనుమాన్ జయంతిగా జరుపుకుంటాము. 2025 సంవత్సరంలో హనుమాన్ జయంతి ఏ తేదీన వచ్చింది, తిథి సమయం ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉంది, ఇంట్లో హనుమాన్ జయంతి పూజను ఏ విధంగా చేయాలి, ఈరోజు పూజ చేయడం కుదరవారు మళ్ళీ ఈ పూజను ఎప్పుడు చేయవచ్చు, అరటి తోటలో ఆంజనేయ స్వామిని పూజించటం వలన కోటి రెట్ల ఫలితం వస్తుందని అంటారు కదా. మరి అరటి తోటల పూజను ఏ విధంగా స్వామివారికి చేయాలి అనే విషయాన్ని కూడా తెలియజేస్తాను. అలాగే ఈ రోజున స్వామివారికి నివేదించవలసిన ప్రత్యేక నైవేద్యం ఏమిటి అని కూడా చెప్తానండి. కాబట్టి పూజా విధానం ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసినట్లయితే ప్రతి ఒక్క విషయం చాలా చక్కగా అర్థమవుతుంది. అందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నాను. మీరు ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జీవితం అనే ప్రయాణం కొనసాగిస్తున్నప్పుడు కష్టాలు, సుఖాలు, భయాలతో, ఒడిదుడుకులతో నడుస్తూ ఉంటుంది. మరి వాటన్నిటిని కూడా అధిగమించి జీవితం సాఫీగా సాగాలి అంటే సుఖ సంతోషాలతో జీవించాలి అంటే ఆంజనేయ స్వామివారి యొక్క ధైర్యం, ఎంతటి కష్టాన్నైనా ఎదుర్కొనే శక్తిని స్వామివారు తప్పక అనుకరిస్తారండి. కాబట్టి ప్రతి శనివారం వేళ లేదా హనుమాన్ జయంతి రోజైనా పంచముఖ ఆంజనేయ స్వామిని పూజించడానికి ప్రయత్నించండి. అసలు ఈ చిన్న హనుమాన్ జయంతి అంటే ఏమిటి, పెద్ద హనుమాన్ జయంతి అంటే ఏమిటి అని అంటే, చైత్ర పౌర్ణమి వేళ హనుమాన్ జయంతిగా, చిన్న హనుమాన్ జయంతిగా జరుపుకుంటాము. అంటే ఆంజనేయ స్వామి విజయోత్సవంగా జరుపుకునే పండుగ అది. మరి పెద్ద హనుమాన్ జయంతి అంటే వైశాఖ బహుళ దశమి నాడు స్వామివారు జన్మించిన రోజండి. కాబట్టి ఈ రోజున హనుమాన్ జయంతిగా జరుపుకుంటాము. చైత్ర పౌర్ణమి నుంచి వైశాఖ బహుళ దశమి వరకు 41 రోజుల పాటు హనుమాన్ దీక్ష తీసుకుంటారు ప్రజలందరూ. ఎంతో దీక్షతో హనుమాన్ మాలను వేసుకుంటారు. ఈ రోజులన్నీ గడిచిన తర్వాత హనుమాన్ జయంతి రోజున దీక్ష అనేది విరమిస్తారు. కాబట్టి హనుమాన్ జయంతిని పెద్ద హనుమాన్ జయంతిగా వైశాఖ బహుళ దశమి నాడు జరుపుకుంటాము. ఎక్కడ శ్రీరామ సంకీర్తన జరుగుతూ ఉంటుందో అక్కడ హనుమంతుల వారు బాష్పములు నిండిన కన్నులతో నిలిచి ఉంటారట. కాబట్టి ఆంజనేయ స్వామిని పూజించే ముందుగా శ్రీరాముల వారిని ఈ రోజున పూజించాలట. అందుకు ముందుగా ఈ పూజను ఇంట్లో ఎలా చేయాలి అంటే, తూర్పు ఈశాన్య మూలగా ఒక పూజాపేటను ఏర్పాటు చేసి పూజకు సిద్ధం చేసుకోవాలి. అయితే స్వామివారి పటం పెట్టే ముందుగా ఒక తమలపాకు కానీ అరిటాకు కానీ వేసి కొద్దిగా బియ్యం పోసి స్వామివారి పటాన్ని ప్రతిష్ఠించుకోవాలి. అందుకని ముందుగా స్వామివారి పటానికి ఈ విధంగా చక్కగా స్వామివారి యొక్క నామాన్ని, అంటే శ్రీరాముల వారు ఏ విధంగా అయితే నామం పెట్టుకుంటారో ఆ విధంగా ఆంజనేయ స్వామివారికి బొట్టుననేది దిద్దాలండి. అయితే ఈ రోజున సింధూరంతో స్వామివారి బొట్టు పెట్టాలి. ఆంజనేయ స్వామివారికి 5 అనే సంఖ్య అంటే చాలా ఇష్టం అండి. 5 రకాలతో స్వామివారిని పూజించడం ద్వారా శీఘ్రంగా ఆంజనేయ స్వామివారి అనుగ్రహం కలుగుతుంది. అది ఏమిటి అంటే, ఆంజనేయ స్వామివారిని తమలపాకులతో పూజించడం వలన, అభిషేకించిన, అప్పాల మాలను సమర్పించిన, దీపం, ప్రదక్షిణ, అంటే సీతారాముల వారు అంటే ఆంజనేయ స్వామివారికి ఎంత ప్రీతికరమో అలాగా 5 అనే సంఖ్య అన్న కూడా అంత ఇష్టమటండి. కాబట్టి ఈ రోజున స్వామివారిని 5 రకాలుగా పూజించడానికి ప్రయత్నించండి. అయితే ఈ రోజున అరటి తోటలో స్వామివారిని పూజిస్తున్నట్లుగా భావిస్తూ ఇంట్లోనే ఈ విధంగా అరటి మండలో ఉన్న, పిలకలు ఉన్న చక్కగా పూజలు పెట్టుకోండి. లేదా అరటి తోటలో ఆంజనేయ స్వామిని పూజించినా కూడా కోటి రెట్ల ఫలితం అనేది లభిస్తుందండి. చాలా అంటే చాలా మంచిది. అయితే ఈ రోజున స్వామివారికి నిమ్మకాయల మాల, తమలపాకుల మాల, వడమాల, అప్పాలు మాల, ఇలా ఏ మాల అయినా సరే స్వామివారు సమర్పించవచ్చండి. అయితే మరి ఈ తమలపాకుల మాల, నిమ్మకాయల మాల, వడమాల, అప్పాల మాల ఏ విధంగా సిద్ధం చేసుకోవాలి, అలాగే చాలామంది కూడా అప్పాల మాలను సిద్ధం చేసేటప్పుడు ఎలా సిద్ధం చేయాలి, మా అందరూ కుదరట్లేదని కూడా కింద కమెంట్లు పెడుతున్నారండి. మీకు రాబోయే వీడియోలో అప్పాలు కూడా ఏ విధంగా తయారు చేయాలి సులభంగా అనే విషయాన్ని తెలియజేస్తాను. అయితే గుడికి కూడా తీసుకువెళ్ళి స్వామివారికి ఇలా గారెల మాల, అప్పాల మాల, లేదా నిమ్మకాయల మాల, తమలపాకుల మాల సమర్పించవచ్చు. ఈ రోజున ఆంజనేయ స్వామి వారికి అభిషేకిస్తే చాలా అంటే చాలా మంచిదండి. మీ దగ్గర ఆంజనేయ స్వామి విగ్రహం ఉంటే పూజలో పెట్టుకోండి. లేదా గుడికి వెళ్ళినప్పుడైనా సరే ఆంజనేయ స్వామి వారికి ఈ రోజున అభిషేకించిన, లేదంటే సింధూరంతో అభిషేకించిన చాలా అంటే చాలా మంచిది. స్వామివారికి తమలపాకులు మాలంటే చాలా ఇష్టం కదండి. అందుకే ఒక ప్లేట్లోని తమలపాకులు ఈ విధంగా సిద్ధంగా పెట్టుకుని స్వామివారి విగ్రహం పెట్టుకుంటున్నాను. నేను ఇక్కడ పంచముఖ ఆంజనేయ స్వామిని పూజిస్తున్నానండి. మీ దగ్గర పంచముఖ ఆంజనేయ స్వామి విగ్రహం ఉన్నా, లేదా స్వామివారి యొక్క పటం ఉన్నా సరే పూజలో పెట్టుకోవచ్చు. మనం ఎన్ని పూజలు చేస్తున్నప్పటికీ ముందుగా ఆదిదేవుడైన వినాయకుడిని పూజించాలి. వినాయకుని విగ్రహం ఉంటే పూజలు పెట్టుకోండి, లేదా పసుపుతో చేసిన వినాయకుడిని పూజలు పెట్టుకోవచ్చు. అలాగే శ్రీరాముల వారి యొక్క విగ్రహమైన పూజలు పెట్టుకోవాలి. ముందుగా శ్రీరామ అని తలుచుకున్న తర్వాతే ఆంజనేయ స్వామిని తలుచుకోవాలటండి. కాబట్టి ఆ విధంగా పూజించడం వలన స్వామివారి యొక్క అనుగ్రహం శీఘ్రంగా కలుగుతుందట.
ఆంజనేయ స్వామివారిని ప్రతి శనివారం వేళ హనుమాన్ జయంతి రోజున పూజించడం వలన శని బాధలు తగ్గుతాయి, శత్రు భయం తొలగుతుంది, మృత్యు భయాల నుండి, భూత ప్రేత పిశాచాల నుండి ఆంజనేయ స్వామి రక్షిస్తారు. ఈ పూజను మీరు దేవుని మందిరంలో కూడా చేసుకోవచ్చండి. అలాగే పిల్లల చేత కూడా ఈ పూజను చేయించవచ్చు. అలాగే పిల్లల చేత ఈ పూజను చేయించడం వలన పిల్లలు చదువులో చదివేటప్పుడు ఎటువంటి భయాలు లేకుండా ధైర్యంగా చదువులో కొనసాగిస్తారు. మరి ఈ 2025 సంవత్సరంలో మే నెలలో వైశాఖ మాసంలో హనుమాన్ జయంతి ఏ తేదీన వచ్చింది అంటే వైశాఖ బహుళ దశమి అంటే మే 22వ తారీఖు గురువారం వేళ హనుమాన్ జయంతి వచ్చిందండి. మరి తిథి సమయం ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉంది అంటే దశమి తిథి మే 21 రాత్రి 10:42 నుంచి ప్రారంభమై మే 22వ తారీఖు దశమి రాత్రి 8:45 వరకు ఉందండి. కాబట్టి మే 22 గురువారం నాడు హనుమాన్ జయంతి పూజను అందరూ జరుపుకోవచ్చు. ముందుగా నిత్య దీపారాధన చేయాలి, దీపలక్ష్మిగా నమస్కరించుకోవాలి, పువ్వు అక్షంతలు వేసి నమస్కరించుకున్న తర్వాత ముందుగా వినాయకుడిని పూజించాలి. అయితే ఈ పూజను ఉదయం వేళ పూజ చేస్తే చాలా మంచిదండి. బ్రహ్మముహూర్తంలో పూజించండి. బ్రహ్మముహూర్తంలో పూజించడం కుదరని వారు ఉదయం 7 గంటల సమయం నుంచి 9:30 సమయం మధ్యన పూజను చేసి ముగించవచ్చు. ముందుగా వినాయకుడికి బొట్టు పెట్టి ఆ తర్వాత పూలతో అలంకరణ చేసి అక్షంతలతో అష్టోత్తరము లేదా ఓం గం గణపతి అయి నమః అంటూ నమస్కరించుకుని దీపం చూపించి ధూపం వేసి లేదా చిన్న బెల్లం ముక్క పండైనా సరే నైవేద్యంగా పెట్టి నమస్కరించుకోవాలండి. ముందుగా ఆదిదేవుడైన వినాయకుడిని పూజించిన తర్వాతే మనం మిగతా పూజను అయితే చేయవలసి ఉంటుంది. ఆంజనేయ స్వామిని పూజించే ముందుగా శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామవరాననే అంటూ నమస్కరించుకొని ఆ తర్వాత ఆంజనేయ స్వామి వారికి ముందుగా గంగాజలంతో అభిషేకించండి. మీ దగ్గరున్నట్టు గంగాజలాన్ని కొద్దిగా ఎక్కువ నీళ్లు తీసుకుని అందులో కొద్దిగా వేసి ఆ నీళ్లతో ఆంజనేయ స్వామి వారిని అభిషేకించండి. ఏ పూజా వ్రతాలు చేస్తున్నప్పటికి కూడా భక్తి భావనతో పూజ అయితే చేయవలసి ఉంటుంది. ఏదో చేశాములే అని కాకుండా నిర్మలమైన భక్తితోటి ఆంజనేయ స్వామివారిని పూజించడం వలన స్వామివారికి అనుగ్రహం శీఘ్రంగా కలుగుతుంది. ఇక గంగాజలంతో అభిషేకించిన తర్వాత మళ్ళీ ఒక రాగి చెంబు తీసుకొని అందులో నిండుగా నీళ్లు తీసుకుని ఆ పైన అందులో కొద్దిగా సింధూరము, అలాగే పువ్వులు, పసుపు, కుంకుమ, కొన్ని అక్షంతలు వేసి ఈ విధంగా కలుపుకోండి. జవ్వాది పౌడర్ ఉన్నా ఆయిల్ ఉన్నా సరే అందులో వేసి ఒకసారి కలపండి. ఈ రోజున సింధూరం నీళ్లతో అయినా సరే లేదా డైరెక్ట్గా సింధూరంతో అయినా సరే హనుమంతుల వారికి అభిషేకిస్తే చాలా మంచిదండి. ఇలా అభిషేకించేటప్పుడు ఓం శ్రీ ఆంజనేయం అనుకుంటూ ఆంజనేయ స్వామి వారికి అభిషేకించండి. మీరు మీ కుటుంబ సభ్యుల పిల్లల చేత కూడా ఈ అభిషేకం అనేది చేయించవచ్చు. హనుమాన్ చాలీస చదువుకుంటూ స్వామివారికి అభిషేకించవచ్చు. లేదా మొబైల్లో హనుమాన్ చాలీస పెట్టుకొని ఓం శ్రీ ఆంజనేయం అనుకుంటూ అభిషేకించండి. ఈ విధంగా ఆంజనేయ స్వామివారికి అభిషేకం అయితే చేయాలి. ఈ విధంగా అభిషేకించిన తర్వాత దీపం చూపించి ధూపం వేసి హారతి ఇవ్వాలి. ఆంజనేయ స్వామి వారికి సింధూరంతో అభిషేకించిన తర్వాత ఎంత అందంగా ఉన్నారో చూసారా. ఎప్పుడు కూడా ఆంజనేయ స్వామి వారికి సింధూరంతో అద్ది ఉంచుతారు కదండి. కాబట్టి ఆ సింధూరాన్ని మీరు కూడా నుదుటను ధారణ చేయండి. స్వామివారికి తమలపాకులతో అంటే నాగవల్లి దళాలతో మాలగా చేసి అలంకరణ చేస్తే చాలా ఇష్టపడతారండి. లేదా ఈ విధంగా ఒక ప్లేట్లో తక్కువ తమలపాకులు ఉన్నా సరే ఈ విధంగా శ్రీరామ అని రాసి సింధూరంతో బొట్టు పెట్టి ఆ మధ్యన ఆంజనేయ స్వామివారి విగ్రహం పెట్టుకోండి. రామ రామ రఘురామ అని పాడుతున్న హనుమా అంటూ పాడాలనిపిస్తుందండి. ఆంజనేయ స్వామివారి చక్కగా శుద్ధి చేసిన తర్వాత ఇంకా సింధూరం బొట్టు పెట్టి అలంకరణ చేశాను. చిన్న విగ్రహం కాబట్టి ఇక్కడ నిమ్మకాయల మాలను నేను స్వామివారి ముందు అలంకరణ చేశానండి. శ్రీరామ అనే పేరు నామంతోటి సింధూరం బొట్టు మధ్యన స్వామివారి విగ్రహము, ఆ తర్వాత స్వామివారికి నిమ్మకాయల మాల, అప్పాల మాలను కూడా అలంకరణ చేశానండి. స్వామివారి అలంకరణ చూడడానికి చాలా ముచ్చటగా అనిపించింది. మీకు కూడా నచ్చినట్లయితే తప్పకుండా కమెంట్ సెక్షన్ నాతో షేర్ చేసుకోండి. ఇంకా అలంకరణ చేయాలని అనిపిస్తుంది. అలాగే చక్కగా పెరట్లో పూసినట్టు పువ్వులన్నీ కూడా ఈ విధంగా మాలగా కట్టి స్వామివారికి అలంకరణ చేద్దామని సిద్ధం చేసుకున్నాను. ఇక చూడండి, స్వామివారికి అలంకరణ చేసిన తర్వాత ఒకసారి చూడాల్సిందే. మరి ఆంజనేయ స్వామివారికి తమలపాకులు పూజ చేయడానికి కూడా ఒక కారణం ఉందండి. ఒకసారి సీతమ్మ తల్లి అందించినటువంటి తమలపాకుల చిలకలను సేవిస్తున్న శ్రీరాముల వారిని చూసినటువంటి ఆంజనేయ స్వామివారు అమ్మవారిని అలాగే అయ్యవారిని కూడా అడిగారట, స్వామి మీ నోరు ఎందుకంత ఎర్రగా అయింది అని. ఈ చిలకలు సేవించినప్పుడు నా నోరు ఎర్రగా అవుతుందని చెప్పారు. ఇలా ఎర్రగా అవటం స్వామివారికి ఇష్టమని తెలుసుకున్నటువంటి ఆంజనేయ స్వామివారు వెంటనే ఈ నాగవల్లి దళాలను తన ఒంటి నిండా కూడా చక్కగా చుట్టుకొని వచ్చారట. అంటే రాముల వారికి ఏదైతే నచ్చుతుందో అదే ఆంజనేయ స్వామివారికి కూడా నచ్చుతుందండి. కాబట్టి మీరు శ్రీరామ అనుకుంటే చాలు, ఆంజనేయ స్వామివారు ఇట్టే ఉప్పొంగిపోతారు, వెంటనే ప్రసన్నమవుతారు. హనుమాన్ జయంతి సందర్భంగా ఆంజనేయ స్వామివారికి ఈ రోజు నివేదించవలసింది ఏమిటి అంటే అరటిపళ్ళు అండి.
ఆంజనేయ స్వామివారికి అరటిపళ్ళు అంటే చాలా ఇష్టము. అందుకే ఈ రోజున అరటి తోటల్లో ఆంజనేయ స్వామిని పూజించడానికి ప్రయత్నించండి. అయితే మీ దగ్గర ఎన్ని అరటిపళ్ళు ఉన్నా సరే ఈ రోజున స్వామివారికి నివేదన చేయండి. ఆ తర్వాత కుటుంబ సభ్యులు పూజ అనంతరం కొద్దిగా సేవించినప్పటికీ ఇంకా చిన్నపిల్లలకి అరటిపళ్ళను పంచడం వలన స్వామివారు ఎంతో ఇష్టపడతారండి. ఇంకా అరటిపళ్ళనే కాదండి, వైశాఖ మాసం కాబట్టి ఆంజనేయ స్వామి వారికి ఈరోజు మామిడి పళ్ళను కూడా సమర్పించవచ్చు. కాబట్టి మామిడి పళ్ళు, అరటిపళ్ళు ఇలా ఏవైనా సరే నివేదన చేయవచ్చు. అలాగే ఈ రోజున సింధూరంతో హనుమాన్ చాలీసా స్వామివారి ముందు చదువుతూ చక్కగా కొద్దిగా ఒక ప్లేట్లోకి సింధూరంతో అష్టోత్తరంగా హనుమాన్ చాలీసా చదివినప్పుడు ఈ విధంగా తమలపాకు మీద వేయండి. ఆ తర్వాత కొద్దిగా నువ్వుల నూనె వేసి పూజానంతరము ఆ సింధూరాన్ని ప్రతిరోజు కూడా నుదుటిన ధారణ చేయండి. హనుమాన్ జయంతి రోజున పూజ చేయడం కుదరినప్పుడు మళ్ళీ ఈ పూజను ఎప్పుడు చేయవచ్చు అని అంటే వైశాఖ మాసంలో మంగళవారం వేళ, శనివారం వేళైనా సరే ఈ పూజను మళ్ళీ మీరు చేయవచ్చు. ఎందుకంటే ఆడవారికి వచ్చే పీరియడ్ టైం వలన ఉద్యోగరీత్యా లేదా ఊరు వెళ్ళవలసి వచ్చినా కూడా మీరు హనుమాన్ జయంతి పూజను ఈ విధంగా వైశాఖ మాసంలో శనివారం వేళ, మంగళవారం వేళ పూజ అయితే చేయవచ్చు. హనుమంతుల వారి యొక్క తండ్రి కేసరిరాజు, తల్లి అంజనాదేవికి జన్మించారు. హనుమంతుల వారిని పూజించడం వలన ధైర్యం, శక్తి యొక్క మూలం కాబట్టి మీ కష్టాలను జయించడానికి అవసరమైనటువంటి మానసిక, శారీరక శక్తిని స్వామివారు అనుగ్రహిస్తారు. అయితే మీ దగ్గర సింధూరం తక్కువగా ఉన్నట్లయితే సింధూరం అక్షంతలతో కూడా పూజ అయితే చేయవచ్చండి. కొద్దిగా బియ్యము, సింధూరము, కొద్దిగా నువ్వుల నూనె వేసి నడుమ విరగకుండా ఒక వేలుతో అయితే ఉంగరపు వేలుతో కలపండి. ఇలా కలిపిన అక్షంతలతో స్వామివారి ముందు పూజించండి. హనుమంతుడు శ్రీరాముడికి ప్రియభక్తుడు, ఎర్రని కన్నులు కలవాడు, వానరుడు, అమిత విక్రముడు, విస్తారమైన సముద్రాన్ని దాటినవాడు, లంకలో బందీగా ఉన్న సీతమ్మ శోకాన్ని హరించినవాడు, సంజీవిని పర్వతాన్ని మోసుకువచ్చి లక్ష్మణుడు ప్రాణాలు నిలిపినవాడు, దశకంఠుడు అయిన రావణుణ్ణి గర్వం అణిచినవాడు. ఇంతటి పరాక్రమ ధీరుడైన హనుమంతుడు లేకపోతే రామాయణం సంపూర్ణం కాదు. అంజనీకేసర పుత్రుడే ఆంజనేయుడు, ఆంజనేయుడినే హనుమంతులు అని, అలాగే కేసరి నందన అని, మారుతి వంటూ ఎన్నో పేర్లతో ఆరాధన చేస్తారు. ఆంజనేయ స్వామి వారిని చిరంజీవి అని అంటారు. చిరకాలం జీవించే వారిని చిరంజీవి అని అంటారు. ఇప్పటిన్న కాలం వరకు కూడా ఆంజనేయ స్వామి వారు జీవించి ఉన్నారని ఒక నమ్మకంగా చెప్తారు. కాబట్టి ఆంజనేయ స్వామి వారిని పూజించడం వలన దీర్ఘాయుషు కూడా లభిస్తుందని ఒక నమ్మకంగా చెప్తారు. హనుమాన్ జయంతి రోజున ఏదైనా కారణం చేత ఇంట్లో పూజ చేయడం కుదరినప్పుడు ఆంజనేయ స్వామివారి గుడికి వెళ్ళి కూడా స్వామివారి దర్శనం చేసుకోవాలి. గుడిలో హనుమంతుల వారి ముందు నెయ్యి లేదా నూనెతో దీపం వెలిగించాలి. ఆ తర్వాత హనుమాన్ చాలీసాను 11 సార్లు పఠించాలి. ఇలా చేయటం వల్ల హనుమంతుల వారి యొక్క అనుగ్రహం తప్పక లభిస్తుంది. అంతేకాదు మీ శక్తి సామర్థ్యాల మేరకు ఏ చిన్నపాటి దానం చేసినా అది అక్షయమవుతుంది. హనుమాన్ జయంతి రోజున ఇలా చేయటం వలన శనిదోషం నుంచి విముక్తి పొందవచ్చని కూడా ఒక నమ్మకంగా చెప్తారు. ఇలా సులభంగా ఇంట్లోనే పూజ అనేది చేయవచ్చండి. అలాగే ఆంజనేయ స్వామివారు ఎక్కువగా తమలపాకు తోటల్లోనూ, అరటి తోటల్లోనూ విహరిస్తారు. ఆంజనేయ స్వామివారు రుద్ర సంభూతుడు. తమలపాకులు ఆయన శాంతినిస్తాయి. అందువలన తమలపాకులతో పూజించడం వలన మనకు కూడా శాంతి, సుఖము లభిస్తాయి. తమలపాకులకు మరో పేరు నాగవల్లి దళాలు. తమలపాకులతో పూజించడం వలన నాగదోషం కూడా శాంతి జరుగుతుంది. మరి అరటి తోటలో ఆంజనేయ స్వామిని ఏ విధంగా పూజించాలి, ఎలా పూజించడం వల్ల కోటి రెట్ల ఫలితం అనేది లభిస్తుంది అని అంటే శతవృద్ధ జిల్లేడు అంటే తెల్ల జిల్లేడు వేరు చెక్కతో చేసినటువంటి హనుమంతుల వారి ప్రతిమను చేయించుకొని అరటి తోటలో పూజించడం వలన త్వరగా హనుమంతుల వారు అనుగ్రహిస్తారట. అరటి తోటలో హనుమంతుని పూజ కోటి రెట్ల ఫలితాన్ని ఇస్తుంది. అరటి పండ్లు నివేదన చేసి సింధూర సమర్పణ, అలాగే శని మంగళవారాలలో తమలపాకులతో పూజ, హనుమంతుల వారి ఆరాధనలు ఇవి ముఖ్యమైనవి. ఈ విధంగా అరటి తోటలో కూడా స్వామిని పూజించి దీపదూప నైవేద్యాలు సమర్పించండి. అలాగే మీకు చేతనైనంత వరకు కూడా ఏ చిన్నపాటి దానం చేసినా సరే ఆంజనేయ స్వామి అనుగ్రహం శీఘ్రంగా కలుగుతుంది. ఇలా ఉదయం వేళ స్వామివారిని పూజించండి. ఇలా పూజించిన తర్వాత దీపం గగనమైన తర్వాత స్వామివారి దగ్గర పెట్టినటువంటి గారెలు, అప్పాలు ఇవన్నీ తీసి మీరు కొద్దిగా ప్రసాదంగా తీసుకొని చుట్టుపక్కల వాళ్ళకి, పిల్లలకు కూడా పంచిపెట్టండి. చాలా మంచిది. నిమ్మకాయల మాల మీరు ఇంటి ప్రధాన సింహద్వారానికి లేదా వ్యాపారం జరిగే స్థలంలోనూ లేదా వాహనాలకి కట్టండి. ఇక ఇదేనండి ఈరోజు పూజా విధానం. మరొక మంచి పూజా విధానంతో మళ్ళీ కలుసుకుంటానండి. ఇక అప్పటి వరకు నమస్కారం అండి.